అందేసావా? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు vallabaneni కిచెన్. ఈరోజు కర్రీ వచ్చేసి కోడిగుడ్డు ఇగురు. దానికి కావాల్సిన పదార్థములు 4 కోడిగుడ్లు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఏమీ లేదు. 4 కోడిగుడ్లు, ఉప్పు, పసుపు, కారము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ఆయిల్ ఇది పెట్టుకోవాలి. గిన్నె హీట్ ఎక్కినాక ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్. ఆయిల్ హీట్ ఎక్కింది. ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు తిరగమాతలో, ఒక స్పూను మినపప్పు, ఒక 1/2 స్పూను జీరా. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. 4 గుడ్లు ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్, చిన్న స్పూన్తో ఒక స్పూను సాల్ట్, ఒక 1/2 టీ స్పూను పసుపు, ఒక స్పూను కారం పొడి వేసుకోవాలి. వేసుకుని బాగా తిప్పాలి, కలయి తిప్పాలి. బాగా ఇట్లా ఫ్రై అయ్యేదాకా తిప్పుకోవాలి. అది అయిపోతుంది. వేడిగా కోడిగుడ్డు ఇగురు రెడీ అయిపోయింది. టేస్టీ. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోండి, చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ వచ్చేసి ఆల్లో పెట్టుకోండి. కోడిగుడ్డు ఇగురు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ టచ్ చేయండి, ఆల్లో పెట్టుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.